కెనడా ప్రధానమంత్రి పదవి రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్నారు అనితా ఆనంద్. పార్లమెంటు సభ్యురాలిగా కూడా పోటీ చేయడం లేదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారట. భవిష్యత్తులో విద్యారంగంలో సేవలు అందించాలనుకుంటున్నట్టు స్పష్టం చేశారు. అనిత కెనడా ప్రధాని అవుతారని భారతీయులు ఆశలు పెంచుకున్నారు. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు మెరుగవుతాయని కూడా భావించారు. ఈ దశలో అనితా ఆనంద్ తన నిర్ణయం మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న అనితా ఆనంద్ కెనడాకు ప్రధానమంత్రి అవుతారని భావించిన వారంతా నిరాశకు గురికాక తప్పలేదు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అనిత. కెనడా ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించడంతో అనిత పేరు తెరమీదకొచ్చింది. లిబరల్ పార్టీలో నాయకురాలిగా ఎదిగిన అనితా ఆనంద్ పేరు ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారి పేర్లలో ప్రముఖంగా వినిపించింది. లిబరల్ నేతగా క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిజ్ ఫిలిపి, క్రిస్టీ క్లార్క్ తో పాటు భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, జార్జి చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ 4 రోజులైనా గడవక ముందే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు అనిత. అనితా ఆనంద్ ప్రస్తుత కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాను ప్రధాని రేసు నుంచి తప్పుకున్న నిర్ణయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కెనడా పార్లమెంటు ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయడం లేదని తెలిపారు. అయితే తదుపరి ఎన్నికల వరకు ప్రస్తుతం తనకు ఉన్న బాధ్యతల్ని నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ టీంలో తనను స్వాగతించినందుకు, కీలకమైన కేబినెట్ పోర్ట్ఫోలియోలను అప్పగించినందుకు, ట్రూడోకు తనను ఎన్నుకున్నందుకు ఓక్విల్లే ప్రజలకు అనిత కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ దేశానికి, సమాజానికి అనేక విధాలుగా సేవ చేయొచ్చని తెలిపారు అనితా ఆనంద్. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ కు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను ఎన్నుకున్నందుకు, గత 20 సంవత్సరాలుగా నా భర్త, నేను, మా 4 పిల్లలను పెంచేందుకు స్వాగతించిన అద్భుతమైన ఓక్విల్లే ప్రజలకు నేను నిజంగా కృతజ్ఞురాలిని అని అనిత తన ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా కెనడాను సురక్షితంగా, బలంగా, స్వేచ్ఛగా ఉంచడానికి చేయాల్సినవన్నీ చేశాను. నేను పుట్టకముందే కెనడాకు వలస వచ్చిన నా తల్లిదండ్రులు ఈ దేశ గొప్పదనాన్ని, మాకు అందించిన సహకారాన్ని చెబుతూ పెంచారు. కాబట్టి మా లిబరల్ టీం కోసం, ఓక్విల్లే కోసం, అన్నింటికంటే కెనడా కోసం నేనిక్కడ ఉంటాను అని అనిత పేర్కొన్నారు. 57 ఏళ్ల అనితా ఆనంద్ కెనడాలో మొదటి హిందూ మంత్రి. ఆమె స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెల్లలూరు. అనిత తాత అన్నాస్వామి సుందరం స్వాతంత్ర్య సమరయోధుడు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు. తల్లి సరోజరాం అనస్థెటిస్ట్, తండ్రి ఎస్వి ఆనంద్ సర్జన్. అనితా ఆనంద్కు అక్క, చెల్లెలు కూడా ఉన్నారు. వీరి కుటుంబం కెనడాకు వచ్చి స్థిరపడింది. 1967లో నోవా స్కోటియాలో పుట్టి పెరిగిన అనితా ఆనంద్ 1985లో ఆంటారియోకు వెళ్లారు. ఆనంద్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందారు. ఆ తర్వాత లా పట్టా పొందారు. స్కాలర్, న్యాయవాదిగా, పరిశోధకురాలిగా పనిచేశారు. అనితా ఆనంద్ టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. 2019లో ఓక్విల్లే నుంచి ఎంపీగా గెలుపొందిన ఆమె ట్రూడో కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత అనిత 2021 అక్టోబర్ నుంచి 2023 జూలై వరకు రక్షణ మంత్రిత్వ శాఖకు సారథ్యం వహించారు. రక్షణ మంత్రిగా రష్యాతో యుద్ధం మధ్య ఉక్రెయిన్కు సహాయం అందించడానికి కెనడా చేసిన ప్రయత్నాలకు ఆనంద్ నాయకత్వం వహించారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమె మళ్లీ రవాణా, అంతర్గత వాణిజ్య శాఖ మంత్రిగా మారారు. తాను రాజకీయాల్లో కొనసాగకున్నా భవిష్యత్తులో బోధనా రంగంలో, పరిశోధనలో సేవలందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు అనితా ఆనంద్. భారత సంతతికి చెందిన వ్యక్తి ఓక్విల్లేలో గెలవడం సాధ్యం కాదని చాలా మంది రాశారని అన్నారు. అయినప్పటికీ ఒక్కసారి కాదు, 2 సార్లు గెలిపించి ప్రజలు తన వెనుకే నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఈ గౌరవం ఎప్పటికీ తన గుండెల్లో నిలిచిపోతుందన్నారు అనిత. జస్టిన్ ట్రూడో హయాంలో భారత్తో కెనడా సంబంధాలు దాదాపు క్షీణించాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత రహస్య ఏజెంట్లున్నారని ఆయన చేసిన నిరాధార ఆరోపణలు దౌత్య వివాదానికి దారితీశాయి. అనితా ఆనంద్ కెనడాకు ప్రధాని అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయనే ఆశాభావం వ్యక్తమైంది. భారత సంతతికి చెందిన అనిత ఆ దిశగా పనిచేస్తారని భావించారు. కానీ ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం భారతీయులను తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పక తప్పదు.